నమస్కారం. ఈరోజు కావలి పట్టణానికి తలమాలికమైనటువంటి ఒకటో వార్డు బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా నివసించేటువంటి ఈ ప్రాంతం గతంలో కూడా చక్రపాణి కౌన్సిలర్ రజనీ ఆయన సతీమణి, అదేవిధంగా వారి యొక్క బృందం రమేష్ కానీ, ఇంకా వెంకట్రావు, వేణు, ఇంకా రమేష్, వీళ్ళందరూ ఇంకా చాలామంది ఎంతో ఆప్యాయంగా వాటికి వచ్చినప్పుడు మమ్మల్ని ఆహ్వానించేది. ఈరోజు కూడా ఆ తరగని అభిమానంతో నన్ను గౌరవ ఎమ్మెల్యే రాజు ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు 13వ తారీఖు జరగబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇచ్చేసినప్పుడు నేను కాటమూరి విష్ణువర్ధన్ గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఇక్కడ కౌన్సిలర్ గారు, అదేవిధంగా వేణు గారు, మన చక్రపాణి గారు, వాళ్ళ బృందం అంతా కూడా ఎంతో సాధారణంగా ఒక విజయోత్సాహం జరుపుకున్న విధంగా ఉంది. కానీ కూడా ప్రచారం మాదిరిగా అనిపించుకోలేదు. ఈరోజు వేణుంబాకం విజయసాయి గారు నా నెల్లూరు వారు పార్లమెంట్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ 31 మంది ఎంపీలు ఉన్న అందరూ కూడా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవహారాలను కూడా ఢిల్లీలో చక్కబెట్టేటువంటి ఒక పార్లమెంటేరియను. అందువల్లనే రత్న పార్లమెంటు రత్న అనేటువంటి అవార్డు మధ్యన రాష్ట్ర ప్రధాని గారు వాళ్ళందరూ ప్రధానం కూడా చేసిన కూడా ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్సీపీ పార్టీకి. అటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నెల్లూరుకి సేవ చేసుకునేవారికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను అని చెప్పి ఈరోజు మన లోక్సభ పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు నిలబెట్టడం, ఆయన అభ్యర్థిత్వం ప్రకటించగానే బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈరోజు నెల్లూరు పార్లమెంట్లో రావడం నిజంగా మా అందరూ కూడా ఆశ్చర్యచకితం చేస్తున్నారని కూడా ఇది వాస్తవం. ఇది సో ఆయన యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులు ఈరోజు ఆయనకి ప్రతాప్ రెడ్డి గారికి మెండుగా ఉన్నాయి. కాబట్టి నాకైతే అనిపిస్తుంది కావలి నియోజకవర్గం 7 నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిధిలో అత్యధిక మెజారిటీ ప్రజలు ఇవ్వాలని చెప్పి వాళ్ళని ఆశీర్వదించాలని కూడా జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి ఫలాలు ఈరోజు అనుభవించే వాళ్ళందరూ కూడా 185 మంది ఈరోజు సంక్షేమ ఫలాలు అనుభవిస్తూ ఉన్నారు. అది కూడా అర్హులైనటువంటి వాళ్ళు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అనుభవిస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు 190 మంది ఈరోజు జగనన్న ఉన్నాడు కాబట్టి మా సంసారాలన్నీ కూడా సక్కరించుకోగలుగుతున్నాం, మా పిల్లలు చదివించుకోగలుగుతున్నాం అని చెప్పి ఆత్మగౌరవంగా సమాజంలో బాగుతున్నాం అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా ఇక్కడే వాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళు వచ్చి ఇవ్వడం స్వచ్ఛందంగా వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విజయం ఖాయం. ఇక్కడ అభ్యర్థి గారిని, అదేవిధంగా కావలి అసెంబ్లీ అభ్యర్థి రాజు ప్రతాప్ కుమార్ గారిని మంచి మెజార్టీతో కానుగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన చేసిన 5 సంవత్సరాల సేవలకి ఇవ్వడానికి ఇప్పుడే సిద్ధం అయిపోయినారు. కాబట్టి మన కావలిలో జరిగిన సిద్ధం సభలో చూస్తే 175 మంది ఆడవాళ్ళు ఇబ్బంది పడతారు, ఆడవాళ్ళు రాబలేదు, మీరు ఇబ్బంది పడపాకండి అక్కడ పబ్లిక్ మీటింగ్కి వచ్చి, అయినా కూడా లెక్క చేయకుండా వాళ్ళు వాళ్ళ సౌకర్యాలు కూడా చూడకుండా వచ్చినందుకు నిజంగా కూడా బ్రహ్మాండమైన స్పందన. ఈరోజు మీరు అడిగారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తరఫున ఒక మేనిఫెస్టో ప్రకటించాడు ఎన్నికల ఆయన